హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి కొత్తిమీర టమాటో పచ్చడి అండి. చాలా టేస్టీగా ఉంటుంది. నా స్టైల్లో ఒకసారి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. తప్పకుండా వీడియో చివరి వరకు చూసి ట్రై చేయండి. దీనికోసం ముందుగా కొత్తిమీర టమాటాలని కట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక 6-7 పచ్చిమిర్చిని ఈ విధంగా మధ్యకి తుంచి వేసుకోవాలి. ఇలా తుంచి వేసుకోవడం వల్ల మన మీద చిందకుండా ఉంటాయండి. పచ్చిమిర్చి లైట్గా వేగిన తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న 4 మీడియం సైజ్ టమాటాలని వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్ వేయాలి. సాల్ట్ వేయడం వల్ల చాలా త్వరగా మగ్గిపోతాయి. సాల్ట్ వేసిన తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టి సిమ్లో 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి వాటర్ ఎలా వస్తున్నాయో. టమాటో బాగా మగ్గిపోయింది. ఇప్పుడు 3 కప్పుల కొత్తిమీరని వేసుకోవాలి. కొత్తిమీరని బాగా క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి. ఓన్లీ కొత్తిమీర తినడానికి అంతగా ఇష్టపడరండి. అందుకే టమాటా వేసి ఒకసారి ఇలా పచ్చడి చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మూత పెట్టి మగ్గించుకోవాలి ఒక 10 నిమిషాల పాటు. చూడండి కొత్తిమీర బాగా మగ్గిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒకసారి బాగా కలిసేలా కలుపుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని ఈ కొత్తిమీర టమాటాని వేసేసుకోవాలి మిక్సీ జార్లో. అలాగే ఈ పచ్చడి కోసం కొంచెం చింతపండుని నానబెట్టుకొని రసం తీసి పెట్టుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత 4 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ చింతపండు రసం వేసుకోవాలి. అలాగే మనం ముందుగానే సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు సాల్ట్ వేయలేదండి. ఇప్పుడు ఈ పచ్చడిని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో వాటర్ ఏమీ వేయాల్సిన పని లేదు. ఇప్పుడు ఈ పచ్చడికి పోపు వేసుకుందాం. ఒక బౌల్లోకి తీసుకొని పోపు వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న కడాయి పెట్టుకొని 2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పోపులు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు ఇవన్నీ కలిపి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత 2-3 ఎండుమిర్చి అలాగే కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని వీటిని ఫ్రై చేయాలి. చూడండి పోపు వేగిపోయింది. ఇప్పుడు ఈ పోపుని పచ్చడిలోకి వేసుకొని బాగా కలిసేలా కలుపుకుంటే కొత్తిమీర టమాటో పచ్చడి రెడీ అయిపోయినట్టే. వేడివేడి అన్నంలో వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే ఇష్టంగా తినేస్తారు. నేను ఇందులో కారం కొంచెం తక్కువగానే వేసానండి. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే మరొక 2 పచ్చిమిర్చిని ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, కొత్తిమీర టమాటో పచ్చడి రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. అలాగే మీకు ఇంకేమైనా సింపుల్ రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.